అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ బ్రాహ్మణి స్టీల్స్ కి మైలవరం నుంచి నీళ్లు ఇచ్చేది. అది ముఖ్యమంత్రికి భాగస్వామ్యం ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి కొడుక్కి భాగం ఉంది కాబట్టి ఈ పనులంతా కూడా చేస్తున్నాడు. దాని ఓబులాయపల్లి మైన్స్ అన్నా బ్రాహ్మణి స్టీల్స్ అన్నా ఒళ్ళంతా కంపరం పట్టుకునేస్తుంది ముఖ్యమంత్రికి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అమ్మ కడుపులో నువ్వు ఏ విధంగా పుట్టావో నువ్వు బాధపడాల్సి వస్తుందని చెప్పిన విధంగా తిట్టింది కూడా అప్పుడే. మొన్న కూడా బ్రాహ్మణి స్టీల్స్ మీద ఓబులాయపల్లి మైన్స్ మీద వచ్చినప్పుడు రౌడీ మారి బిహేవ్ చేశాడు. ఎందుకంటే అక్కడ రోజుకి 20 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. రోజుకి 20 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి, అది పోతుంది కాబట్టి ఆ యొక్క భయాందోళన, ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్, సొంతంగా ఇన్వాల్వ్మెంట్ బయటపడిపోతా ఉంది. దాని అక్కసుని దాచుకోలేకుండా పోతున్నాడు, ఆ యొక్క కోపాన్ని దాచుకోలేకుండా పోతున్నాడు. ఏదో వెళ్ళిపోతుంది నా యొక్క సొమ్ము నేను కాజేస్తున్నాను, అదంతా కూడా నా కొడుకు కట్టే సిమెంట్ ఫ్యాక్టరీకి, నా కొడుకు కట్టే పవర్ ప్రాజెక్ట్స్కి, నా కొడుకు బెంగళూరులో కొన్న వేలాది ఎకరాలకి నష్టం జరిగిపోతుంది అనే విధంగా భయపడి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ముందే అసెంబ్లీని అడ్జర్న్ చేయించి, ఇంకా వస్తే 1 సప్లిమెంటరీ వస్తుంది కాబట్టి 1 సప్లిమెంటరీ వస్తే ఏదో జవాబు చెప్పి కూర్చునేయచ్చు మనము అని దాటవేసే కార్యక్రమంలో భాగంగా తెలిసి క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని ఈ చేనేత కార్మికులు అవుతానే ఈ యొక్క బ్రాహ్మణి స్టీల్స్కి మైలవరం నుంచి నీళ్ళు వచ్చే సబ్జెక్ట్ వస్తుంది. దాన్ని రానికూడదని చెప్పిన ఉద్దేశంతో మేము జీవోలతో సహా మేము వచ్చాం రెడీగా. దాని అంతా నిలదీద్దామని చెప్పిన వచ్చాం. నిలదీసి ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఏ విధంగా ఆర్టీపీపీ గవర్నమెంట్ సంస్థకి ఏ విధంగా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, ఏ విధంగా బ్రాహ్మణి స్టీల్స్కి 250 కోట్ల రూపాయలు లాభం చేకూరుస్తున్నారో చెప్పాలని చెప్పి మేము వస్తే దాన్ని రానియకుండా చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ పన్నాగం పన్ని అనకూడని మాట ఒక సభానాయకుడికి ఉండి, ముఖ్యమంత్రికి ఉండి, శాసనసభ్యులను దట్టు ఆయన కూడా 5 తూర్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఆయన కొత్తగా ఎన్నికైన వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని దయాకర్ రావుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోవడం దురదృష్టకరం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.